పెళ్లిపీటలపై రామలక్ష్మి కూర్చొని చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది. రఘురామ్, జానకి అయితే చాలా సంతోషంగా రామలక్ష్మి వైపే చూస్తూ ఉంటారు. ఇక శౌర్య కార్ డ్రైవ్ చేస్తూ ఆద్య పక్క సీట్లో కూర్చొని కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే శౌర్య వాళ్ళ కారుకి అడ్డుగా ప్రభాస్ వాళ్ళ కారుని అడ్డుగా పెడతారు. ఇక వెనకేమో రౌడీల కారు ఉంటుంది. ఇక శౌర్య వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళకుండా కారుని లాక్ చేస్తారు. అప్పుడే ఇక శౌర్య, ఆద్య ఇద్దరు కూడా ఏంటి వీళ్ళు ఇలా అడ్డుకుంటున్నారే అని షాక్ అయి చూస్తూ ఉంటారు. శేషు, ఆదిత్య, ప్రభాస్ ఫ్రెండ్ అందరూ కూడా శౌర్య వల్ల కార్ ఎదురుగా నిల్చుంటారు. ఇక ఆద్య, శౌర్య కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ప్రభాస్, ఏంట్రా ఇంకా అలాగే చూస్తూ నిల్చుండిపోయారు, పాప దిగడానికి ఇబ్బంది పడుతుంది, దించండి అని ప్రభాస్ అంటూ ఉంటాడు. స్వామీజీ వేషంలో ఉన్న రౌడీలు బలవంతంగా ఆద్యని కారులో నుంచి లాక్కొస్తూ ఉంటారు. ప్రభాస్ వాళ్ళ ముందు నిలబెడతారు. ఇక శౌర్య పరిగెత్తుకుని వచ్చి రౌడీలని కాలుతో కొడుతూ ఉంటారు. అప్పుడే శేషు, రే పట్టుకుంటారా వాడిని, పట్టుకోండి, వచ్చేటప్పుడే దీన్ని పట్టుకొని కారులో కట్టేసి పడేసి ఉంటే ఈ పాటికి మా వాడు దీని మెడలో తాళి కట్టేసి ఉండేవాడు కదరా అని శేషు అంటాడు. శౌర్య సార్ అంటూ ఆద్య అరుస్తూ ఉంటుంది. ఇక స్వామీజీ రౌడీలు కాస్త శౌర్యని కదలకుండా గట్టిగా పట్టుకుంటారు. శేషు, ఆదిత్య ఇద్దరు కూడా ఇక రాజ్యం లాక్కు వెళ్తూ ఉంటారు. కొంచెం వైలెన్స్ పెంచేసి వారు సైలెంట్ అయ్యాడో చూడండి రా, మేము ఆద్యని తీసుకు వెళ్ళిపోతున్నాము అని శేషు, ఆదిత్య బలవంతంగా ఇక ఆద్యని కారెక్కిస్తారు. ఇక శేషు, ఆదిత్య కార్ డ్రైవ్ చేసుకుంటూ కారులో తీసుకెళ్ళిపోతారు. ఆద్య అని పిలుస్తూ ఉంటాడు శౌర్య. ఇక వదలండి అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక